వెల్కమ్ టు మీ ఇంటి వంట. గురువారం మన షెఫ్ స్వజన్ గారు చేసి చూపించే వంటల కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మన షెఫ్ స్వజన్ గారు రెండు డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ని మనకు పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ ఏ వంటలు, అసలు ఆ టేస్ట్లు ఎలా ఉండబోతున్నాయి అడుగుదామా మరి. హాయ్ స్వజన్ గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థాంక్యూ. ఓకే, గురువారం రాగానే స్పెషల్స్ ఏంటా, మన షెఫ్ స్వజన్ గారు ఏం చేస్తూ ఉంటారా, ఎలాంటి వంటలు నేర్పించబోతున్నారా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. డెఫినెట్గా ఏంటంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసి రొటీన్ ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ మనం చేస్తే చూసే వాళ్ళకి కూడా సంథింగ్ న్యూ నేర్చుకున్నాం అనిపిస్తుంది, చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఎప్పుడు ఒకే రొటీన్ వెరైటీస్ కాకుండా. సో ఈ రోజు కూడా రెండు మంచి డిషెస్తో వచ్చాను. ఈరోజు మన చెట్టినాడు ఐటమ్స్ చేసుకుందాం. జనరల్గా మనం ఫిష్ అనగానే పులుసు లేదా ఫ్రై. అవును, ఫిష్ అంటే పులుసు ఫ్రై అంటాం కదా, లేదు అంటే మసాలా అంటాం. ఇంకా అంతకన్నా జనరల్ గా నాకు తెలిసిన అయితే మన ఆంధ్ర వంటల్లో పులుసు ఫ్రై అది. కానీ ఈరోజు మనం వచ్చేసి చెట్టినాడు ఫిష్ కర్రీ చేసుకుందాం. చెట్టినాడ్ ఫిష్ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫిష్ ముక్కలు, ధనియాలు, టమాటా ముక్కలు, ఆవాలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, నూనె, మిరియాలు, ఎండు కొబ్బరి. సో మొదలు పెడదామా సార్? ఎస్. ఆయిల్ ఇవ్వండి. సో సార్, మీ ప్రొఫెషన్ లో చాలా ప్లేసెస్ కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వాళ్ళ టేస్ట్లకి తగ్గట్టు, ఎవరైతే వస్తుంటారో కస్టమర్స్ వాళ్ళకి తగ్గట్టు, అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు కానీ, డిఫరెంట్ ఐటమ్స్ చేసేటప్పుడు కానీ ఎలా ఫీల్ అవుతుంటారు? గుడ్ ఎక్స్పీరియన్స్ కదా, సంథింగ్ న్యూ నేర్చుకుంటున్నాము. ఒకటేంటంటే కుకింగ్ అనేది చాలా మంది షై ఫీల్ కమ్ అవుతారు. ఏంటి, ఇట్స్ అ ప్రొఫెషన్ అంతే. ప్రొఫెషన్లో ఏంటంటే ఎన్ని నేర్చుకుంటే అంత రెస్పెక్ట్ పెరుగుతుంది ఇండస్ట్రీలో. హోటల్ ఇండస్ట్రీలో ఈ షెఫ్ అన్ని చేయగలడు, అది అందుకని ఆ యాంగిల్లో ఆలోచించి మ్యాక్సిమం ట్రై టు లెర్న్ అనమాట. కొంచెం ఉల్లిపాయలు ఇవ్వండి. పాన్ పెట్టాము, ఆయిల్ వేసాము. ఆయిల్ ఫ్రై అయ్యాక ఆవాలు, ఫస్ట్ ఆవాలు వేయాలా సార్? కొంచెం ఆవాలు, సో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాము. ఆవాల తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు. సో ఆడియన్స్, మన ఆంధ్ర ఫిష్ కర్రీ వెరైటీ ఉంటుంది, ఇది చెట్టినాడ్ ఫిష్ కర్రీ కాబట్టి ఇంకాస్త వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి, మంచి టేస్టీ రెసిపీ. కొంచెం గార్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మరి మీరు ఫ్యూచర్ లో మీ వైఫ్ వచ్చిన తర్వాత మీ వైఫ్ కి మీరే చేసి పెట్టాలనుకుంటున్నారా, తన చేతి వంట తినాలనుకుంటున్నారా? లైఫ్ అంటే ఈక్వల్ అనమాట. నా ఉద్దేశంలో ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. సో మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ టైం కన్స్టెంట్ బట్టి చేసుకోవాలి. వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ అంతే. సింపుల్గా ఏంటంటే నీ యాజ్ ఎ వైఫ్ యూ షుడ్ కుక్, యాజ్ ఎ హస్బెండ్ ఐ షుడ్ డూ దిస్, అట్లా కాకుండా యూ షుడ్ ఎంజాయ్. ఏదైనా సరే సగం షేర్ చేసుకుందాం. ఓ అయితే మీ వైఫ్ చాలా లక్కీ అండి, మీకు మంచి థాట్స్ ఉన్నాయి. సో షీ సో హ్యాపీ ఐ థింక్ ఇన్ ఫ్యూచర్. కొంచెం టమాటాలు ఇవ్వండి. సో ముందే మనం గ్రేవీ లాగా చేసేసుకుంటున్నాం కదా. కొంచెం చింతపండు పులుసు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ కదా, మన నార్మల్ రొటీన్ కర్రీ ప్రిపరేషన్ కన్నా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. ఏదో అన్ని టక్ చేసేసారు, టేస్ట్ వస్తుందా లేదా అనే డౌట్ ఉండొద్దు ఎవరికి, బాగుంటుంది అనమాట. కొంచెం వాటర్ పోస్తాము. సో ఫస్ట్ ఇది మనం గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందేంటంటే మనం ఆ టమాటో ప్లస్ పల్ప్ ఉంది కదా మొత్తం కలిసిపోయి, ఎందుకంటే దీంట్లో బేసిక్ ఇంగ్రీడియంట్ మసాలా సపరేట్గా, ఇవి డామినేట్ చేయకూడదు దాన్ని. ఇవి ఏమవుతుందంటే మనం అది వేసేసిన తర్వాత ఇది వేసేస్తే మసాలాని డామినేట్ చేస్తాయి. మనకి ఎలా ఉండాలంటే పులుపు తగలాలి, మసాలా తగలాలి, కారం తగలాలి, డిఫరెంట్గా ఉండాలి. ప్రతి మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ మనం ఫీల్ అవ్వాలి. సాల్ట్ ఇవ్వండి. కొంచెం సాల్ట్ వేస్తాము. ఓకే. ఇప్పుడు మసాలా వేస్తాము. ఓకే.
సో ఇది ఆల్రెడీ మనం ఇందాక ఇది చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఇది ఎక్కువ టైం పట్టదు. ఎండుమిర్చి, మిరియాలు, కొబ్బరి, సోంపు, అలాగే ధనియాలు. సో ఇవన్నీ మసాలా ఐటమ్స్ మొత్తం 5 కలిపి బాగా పేస్ట్ చేసుకున్నాం మనం. సో నాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఇందాక మనం మసాలా యూస్ చేసాం కదా, అది మొత్తం 1:1 లేకపోతే ఎలా తీసుకున్నారు? అన్ని సమపాలు, ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ. ఓకే. మిరియాలు కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా. అందుకని కొంచెం తగ్గించుకోవచ్చు. ఫిష్ ఇవ్వండి. సో ఫిష్ని ఇప్పుడు ఫిష్ కుక్ చేస్తాము. సో ఫిష్ ని ముందే మ్యారినేట్ చేసుకోవాలి మనం. ఈ సూప్ లోనే అవసరం లేదు. మనం ఏంటంటే దాన్ని నీట్ గా కడుక్కుని ఇది కర్రీ చేసేసుకుని దాంట్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ మసాలా అంతా వేసిన తర్వాత కుక్ చేసుకోవాలి ఫిష్. ఫిష్ ఎందుకు స్టార్టింగ్ లో వేయలేదంటే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతే ఫిష్ లో టేస్ట్ ఉండదు అనమాట. బ్రేక్ అయిపోతే మనకు ఉట్టి ముళ్ళు మిగులుతాయి కానీ పీస్ కనిపించదు కదా, ఎంజాయ్ చేయలేము బేసిక్ గా. ఓకే. ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది మనకి? ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు మనం. ఓకే. సో మరి రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ కదా సార్? రెడీ అయిపోయింది. అయిపోయిందా? స్విచ్ ఆఫ్ చేసేస్తాము. ఒక బౌల్లో సర్వ్ చేస్తాము. ఉడికిన తర్వాత చేపల పులుసు భలే స్మెల్ వస్తుంది. అది కూడా చెట్టినాడు స్పెషల్ మసాలా యూస్ చేస్తాం కదా. ఆ మసాలా స్మెల్ చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. అండ్ చింతపండు పులుసు అవన్నీ వేసేసిన తర్వాత మనం ఫిష్ వేసాం కదా సార్, బాగా ఉడికిపోతుంది అది? ఉడికిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే మనకు మసాలా ఆల్రెడీ మనం రోస్ట్ చేసిన మసాలా కదా, సో ఓన్లీ పట్టాల్సింది చేపలకే. చేపలకి వేసిన తర్వాత మనం దాన్ని ఎక్కువ మిక్స్ చేయకుండా డిస్టర్బ్ చేయలేదు, దాన్ని బాగా డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఏంటంటే డిస్టర్బ్ చేయకుండా జస్ట్ టర్న్ చేసాం కాబట్టి అది ఏంటంటే బాగా పీల్చుకుంటుంది అనమాట. ఓకే. సో ఇది మసాలాతో ఇది రెడీ అయిపోయింది చెట్టినాడు ఫిష్ కర్రీ. దీని మీద కొంచెం గార్నిష్ చేస్తాము. హాట్గా ఉంది. దీన్ని టేస్ట్ చేసి ఆడియన్స్కి ఎలా ఉందో మీ ఒపీనియన్ తెలియజేయండి. డెఫినెట్గా అండి. మరి చెట్టినాడు ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చెట్టినాడు ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, చింతపండు గుజ్జు, వెల్లుల్లి ముక్కలు, ధనియాలు, సోంపు, ఆవాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, ఆయిల్. చెట్టినాడు ఫిష్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి ముక్కలు వేసి వేయించి టమోటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతుండగానే సరిపడా ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఉడికాక తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి శుభ్రపరిచిన చేప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. పులుసు దగ్గరగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసుకుని పైన కొత్తిమీర, రెడ్ క్యాప్సికంతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన చెట్టినాడ్ ఫిష్ కర్రీ రెడీ. ఈరోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా చూద్దాం. నిర్మల గారు 55 సంవత్సరాలు మియాపూర్ నుండి కాల్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా నిద్ర పట్టట్లేదు, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. ముఖ్యంగా 55 ఏళ్ళ ఆడవాళ్లకు మెనోపాజ్ స్టేజ్లో ఉంటారు, లేదంటే మెనోపాజ్ అయిపోయిన స్టేజ్లో అయినా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కాస్తంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బాగా మెంటల్ ప్రెషర్స్, బాగా చింత కానీ బాధలు కానీ ఉన్నట్టయితే, యాంగ్జైటీ కానీ, ఇలాంటి వాళ్లకు నిద్ర పట్టడం చాలా కష్టం. ఇది వయసులో ఎక్కువ ఉన్నవాళ్ళు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఈ సమస్యకు లోనవుతున్నారు. ఇలాంటి వాళ్ళలో పని ఒత్తిడి, ఎక్కువసేపు పని చేయడము, లేకపోతే చాలా ఒత్తిళ్ళు పెరగడము, ఈ రెండు కూడా దీనికి కారణాలు. సో ఏ రకమైన ప్రాబ్లం అయినా కూడాను నిద్రలేమిని మనము కాస్తంత మన మైండ్కి రిలాక్స్ ఇచ్చేటటువంటి ప్రక్రియలు ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా మంచిగా నిద్ర పడుతుంది. దాంట్లో చూసినట్టయితే మెడిటేషన్, యోగా ఇలాంటివి తప్పక సహాయపడుతుంది. ఇదే కాకుండా మనము అశ్వగంధ చూర్ణము, బ్రాహ్మీ చూర్ణము, జటామాంసి చూర్ణం,
ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకోండి. తీసుకొని దీన్ని ఒక చెంచాడు పొడిని ఒక గ్లాస్ నీళ్ళలో మనం మరిగించి దాన్ని ఫిల్టర్ చేసుకొని పాలు కలిపి రోజు రాత్రి పడుకునేకి 1 గంట ముందు కనుక తాగినట్టయితే చక్కగా మీకు నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇదే కాక మనము జీలకర్ర పొడిని కానీ బనానా మన అరటిపండుని మ్యాష్ చేసి జీలకర్ర పొడి మిక్స్ చేసుకొని పడుకునే ముందు తిని పడుకున్నట్టయితే కూడాను చాలా చక్కగా నిద్ర పడుతుంది. ఇదే కాక మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో చూసుకున్నట్టయితే ఇది కనుక మీకు తీవ్రతరమై ఏం చేసినా కూడా మీకు నిద్రలేమి సమస్య తీరని వాళ్ళు శిరోధార అనే ప్రక్రియ ద్వారా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చక్కగా నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 040233375531. సలహా చూసాం కదండి, మరి వంటలోకి వెళ్దామా? ఫస్ట్ ఐటమ్ చెట్టినాడ్ స్పెషల్ చెట్టినాడ్ ఫిష్ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. మరి నెక్స్ట్ సో వెజిటేరియన్లో కూడా అలాంటి ఐటమ్ ఒకటి మంచి ఐటమ్ చేసుకుందాము. అది కూడా చెట్టినాడ్ స్పెషలే. చెట్టినాడ్ స్పెషలే, మంచిగా టేస్టీగా డిఫరెంట్ వంటకం అనమాట. మనం జనరల్గా ఇంట్లో వంకాయలు తయారు చేస్తారు. ఏమేం చేస్తారు? గుత్తి వంకాయ, మామూలు వంకాయ కర్రీ, వంకాయ పులుసు, వంకాయ ఫ్రై, ఇంకా అంతకన్నా ఉంది కదా. మనం సంథింగ్ డిఫరెంట్ ఐటమ్ చేసుకుందాము. దాని పేరు ఎన్నై కత్తిరికాయ. ఎన్నై కత్తిరికాయ, ఓ వెరైటీ నేమ్. మరి దీనికి ఏమేం కావాలి అసలు చూద్దాం. మిరియాలు, వంకాయ ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు గుజ్జు, టమాటా ముక్కలు, నువ్వులు, కరివేపాకు, నూనె, ఇంగువ, ధనియాలు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండి కొబ్బరి. ఇది ఎలా మొదలు పెట్టాలి సార్ అసలు? బేసిక్గా మనం వంకాయ అంటాం, వాళ్ళు కత్తిరికాయ అంటారు తమిళనాడులో. ఓకే, తమిళ్లో వంకాయని కత్తిరికాయ. సో దీనికి వచ్చేసి మనం స్టఫింగ్ కోసం మసాలా తయారు చేసాము. ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, మిరియాలు, ఎండు కొబ్బరి, ఇవన్నిట్లో ఏంటంటే కొంచెం రోస్ట్ చేసి పౌడర్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే బ్రింజాల్ని 1/4 కట్ చేసాం కదా, ఇట్లా కట్ చేసిన దాంట్లో స్టఫ్ చేయాలన్నమాట. పీసెస్ లాగా కట్ చేసాము. 1/4 కట్ చేసాము ఈ విధంగా, సో దట్ మనం వేసిన స్టఫింగ్ ఉండేలాగా. ఇప్పుడు దాంట్లో స్టఫ్ చేస్తాము, ఈ విధంగా పెట్టేస్తాము. పెట్టేసి సీల్ చేసేస్తాము. సో మొత్తం స్టఫ్ చేసేసాం కదా, మనం స్టార్ట్ చేస్తాము. ఎన్న ఇవ్వండి, నూనె, వెన్న అన్నట్టున్నారు. ఎన్న ఓహో ఎన్న, ఓకే ఓకే. నాకు తెలియదు కదా, ఆయన తమిళ్లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది చెప్పండి. సరే, కొంచెం డిఫరెన్స్ కోసం తమిళ్లో మనం కొంచెం మాట్లాడదాం. బట్ నాకు అర్థం కాకపోతే నేను కన్ఫ్యూజ్ అయితే కొంచెం అర్థం అవుతుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవ్వండి. ఓకే, సో ఈరోజు నేను మన స్వజన్ గారి దగ్గర వంటతో పాటు తమిళ్ కూడా నేర్చుకుంటున్నాను. సో హ్యాపీ ఫర్ దాట్. ఇది మన జీలకర్రకి ఏమంటారు సార్ తమిళ్లో? జీరా నార్మల్. అది ఇవ్వండి. కరివేపాకు, ఇది ఏమంటారు తమిళ్లో? కరిపత్తా. ఓకే. కొంచెం ఉల్లిపాయలు ఇవ్వండి. దీనికి ఏమంటారు తమిళ్లో? వెంగాయం. ఓకే, కరిపత్తా వేసాము, ఇప్పుడు వెంగాయం వేసాము, కరివేపాకు వేసాము, తెలుగులో చెప్పండి. ఉల్లిపాయ ముక్కలు వేసాము. మన ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ అండి, మీరు వాళ్ళందరూ చాలా ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారు, నాతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారని. తర్వాత ఏం వేయాలి సార్? కొంచెం ఇంగువ వేస్తాము. ఇంగువ ఇప్పుడే వేసేస్తామా సార్? ఆయిల్ వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంగువ టేస్ట్ కోసమేనా ఇంకేదైనా ఫ్లేవర్ వస్తుంది? ఫ్లేవర్ చాలా రెసిపీస్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా తమిళియన్స్. కొంచెం టమాటో ఇవ్వండి. సో టమాటో ముక్కలు. జనరల్గా టమాటో ముందు వేస్తే మిగిలినవి ఉడకనివ్వదు, పులుపు ఉంటుంది కాబట్టి అంటారు కదా. ఏం లేదు, మనం వేసేటప్పుడు ఆయిల్లో వేస్తున్నాం కదా, ఆయిల్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా మగ్గుతుంది. అదే మనం వాటర్లో వేసామనుకోండి, వాటర్లో బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే అదే అట్లా ఉంటుంది. వేరే ఇందులో ఏమవుతుందంటే మ్యాషీ ఫామ్లో తయారవుతుంది అనమాట, జ్యూస్ లాగా తయారవుతుంది. సో టమాటా ముక్కలు కూడా ఆయిల్లో ముందే వేసేస్తాము. చింతపండు రసం ఇవ్వండి.
సో ఇందులో మనకి 2 రకాల పులుపులు వస్తున్నాయి. ఒకటి టమాటోతో వస్తుంది, అలాగే చింతపండు గుజ్జుతో. సరిపోతుంది. బాగా ఇదైపోయింది కదా. ఇప్పుడు మనం వంకాయలు వేస్తాము. ఓకే, వంకాయలు నెమ్మదిగా వేస్తాము సో దట్ అవి డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా వంకాయలు వేసాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాము. సో వంకాయలు వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాము, ఎందుకంటే మసాలాలో కూడా మనం సాల్ట్ ఏం వేయలేదు. పైన వంకాయలు పైన వేసుకుంటే ఉడుకు. గ్రేవీ ఏమవుతుందంటే ఒక కడికి కలిసినప్పుడు సాల్ట్ దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట, బాగా పీల్చుకుంటుంది అనమాట. ఓకే, ఆ వంకాయలు మెత్తగా అయిపోయి మనకు కర్రీ లాగా తయారవ్వాలి. ఓకే, సో కలర్ చేంజ్ కూడా అవుతుంది కదా సార్? మెల్లిగా ఒక్కసారి కుక్ అయిపోయిన తర్వాత అది చేంజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇందాక స్టఫ్ చేసాం కదా, గ్రేవీ కూడా ఆ టేస్ట్ రావాలి కదా, ఆ మసాలా వేస్తాము. బాగా మనం ఏంటంటే పచ్చి వంకాయలు వేస్తాం కదా, బాగా మనము నీళ్లు పోసి చేసేలోపు బాగా దీంట్లో ఆయిల్లోనే కుక్ చేయాలన్నమాట. సో దట్ ఏమవుతుందంటే బాగా గ్రేవీ పట్టేస్తుంది అనమాట. దాని తర్వాత మనము మసాలా వేస్తాము. పౌడర్ చేసాం కదా, ఆ మసాలా వేస్తాము. కొంతమంది స్మెల్ చూసి టేస్ట్ చెప్పేస్తారు, బాగుందని, లేకపోతే ఉప్పు సరిపోలేదని, ఉప్పు తక్కువైందని. అది ఎలా చెప్తారండి? స్మెల్ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా 50% ఆ డిష్కి ఈక్వల్గా అన్ని. ఇప్పుడు ఎక్కువ కారం వేస్తే కారంగా స్మెల్ వస్తుంది, లేకపోతే ఎక్కువ గరం మసాలా వేస్తే గరం మసాలా వస్తుంది. అన్ని సమపాళ్ళల్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా అరోమా అనేది వచ్చేస్తుంది. ఆ అరోమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే టేస్ట్ కూడా ఆల్మోస్ట్ బాగున్నట్లు తెలుస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి వంకాయ ఉడికిపోయింది. కొంచెం వాటర్ పోయాలి. సో ఈ వాటర్ కూడా గ్రేవీ మనకి బాగా రావడానికి మనం వేసిన మసాలానే గ్రేవీ లాగా తయారవుతుంది అనమాట. ఓకే, సో ఉడికేది సార్ మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినట్టే ఆఫ్ చేసి ఇచ్చేస్తా. ఇది రెడీ అయిందంటే ఎట్లా తెలుస్తా ఉందంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. బేసిక్ ఏంటంటే దీని రెడీ అయిపోయింది అంటే ఇండికేషన్ ఏంటంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా అవుతుంది కదా, అప్పుడు అయిపోయినట్టు అనమాట. సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా సార్? ఎస్, బౌల్ ఇవ్వండి. చాలా బాగుంది కదా, అసలు చూస్తుంటేనే మంచి కలర్ఫుల్ గా అనిపిస్తూ వంకాయ లేకపోతే ఫిష్ కర్రీ అనిపిస్తుంది. కొంచెం కలర్ఫుల్ కోసం ఓకే పెట్టుకుందాము. రెడ్ క్యాప్సికమ్ తో మనం డెకరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ పైన కొంచెం కొత్తిమీరతో గార్నిషింగ్. సో వేడి వేడి ఎన్నెయ్ కత్తిరికాయ రెడీ అయిపోయింది. సూడు సూడా ఇருக்கு, సాப்பிட்டு எப்படி இருக்கோ ఆడియన్స్కి சொல்லுங்க. నాకు అర్థమైంది. ఎన్నెయ్ కత్తిరికాయ రెడీ అయిపోయింది, ఎలా ఉందో టేస్ట్ చూసి ఆడియన్స్కి చెప్పండి. రైట్? ఓకే. మరి ఎన్నెయ్ కత్తిరికాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? ఎన్నెయ్ కత్తిరికాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, చింతపండు గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నువ్వులు, ధనియాలు, ఉప్పు, టమోటో ముక్కలు, ఇంగువ, ఎండుమిర్చి. ఎన్నెయ్ కత్తిరికాయ తయారు చేసే విధానం: ముందుగా వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని అందులో తయారు చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా కావలసినన్ని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి దోరగా వేగాక ఇంగువ, టమోటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. అలా కాసేపు ఉడికాక మసాలా పెట్టుకున్న వంకాయల్ని వేసి సరిపడా ఉప్పు, స్టఫ్ చేయగా మిగిలిన మసాలా, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. దగ్గరగా ఉడికాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడ్ క్యాప్సికమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎన్నెయ్ కత్తిరికాయ టేస్ట్ చేయడానికి రెడీ. ఈరోజు ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత తిరుపతి ఎస్టీవీ నగర్లో ఉంటున్న బి నవ్యమణి. నవ్యమణి గారు, మీరు రాసి పంపిన ఓట్స్ పలావ్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిపుల్-ఎక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. చూసారు కదండి, ఈరోజు గురువారం స్పెషల్లో మన షెఫ్ స్వజన్ గారు చేసి చూపించిన 2 టేస్టీ డిషెస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ రేపటి మీ ఇంటి వంటలో మరో 2 రుచులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఈజ్ యువర్ హాసిని. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.